నమస్కారం. మొన్న బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ గౌరవ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి ప్రమాణ స్వీకారానికి మేము అందరం వెళ్ళాం. అక్కడ చాలా మంది కేంద్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అక్కడ ఒక ముఖ్యమంత్రి గారు దగ్గరికి నేను వెళ్ళి పరిచయం చేసుకున్నా. ఇట్లా పలానా వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రం నుంచి మంత్రిని అంటే ఆయన అడిగారు, గడిచిన 18 నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏదో మ్యాజిక్ జరుగుతుంది, ఆ మ్యాజిక్ వెనకాల సీక్రెట్ ఏంటని ఆయన అడిగారు. అప్పుడు ఆయనకి చెప్పా, ఆంధ్ర రాష్ట్రంలో 2 ఉన్నాయి సార్ అన్న. ఒకటి మిసైల్స్, రెండోది జీపీఎస్. జీపీఎస్ అంటే వేదికమైన ఉన్న పెద్దలు, ఒక పక్కన అయ్యన్న పాత్రుడు గారు, ఇంకో పక్కన అశోక్ గజపతిరాజు గారు. మిసైల్స్ కూడా వేదికమైన ఉన్నారు. ఒకటి మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రాము, రెండోది యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అదితి గజపతిరాజు గారు. మేము మిసైల్స్ గా పనిచేస్తున్నాం. జీపీఎస్ కోసం, జీపీఎస్ కూడా చాలా చాలా అవసరం, అంటే మేము మా పైన పడి సెల్ఫ్ డిస్ట్రక్ట్ కూడా చేసుకుంటామని చెప్పారు. అంటే ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తుంది ఒక చరిత్ర సృష్టిస్తున్నాం. అహర్నిశలు వేదికమైన పెద్దలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎదురు చేయాలి. రాష్ట్ర విభజన తర్వాత మనందరం చాలా నష్టపోయాం. ఇప్పటికి కూడా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంది. ఇదంతా అధిగమించుకుని ముందరికెళ్ళాలి అని అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తులు. ఇక్కడ భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు కూడా ఒక మాటలో చెప్పాలంటే నేను ఎక్కువ కష్టపడుతున్నా ఆయనకన్నా, ఆయన గెలిచేదానికి మళ్ళీ. ఎందుకంటే అన్ని ఐటీ కంపెనీలన్నీ కూడా వచ్చి భీమిలికే వస్తున్నాయి. ఇప్పుడు ఆయన కూడా అద్భుతంగా సహకరించి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తాం జరుగుతుంది. స్పీచ్ చాలా మా వాళ్ళు రాశారు, కానీ 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తా. మొదటిది జిఎంఆర్ గారు గురించి. జిఎంఆర్ గారు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ, ఇక్కడనే జన్మించి ఒక మధ్యతరగతి కుటుంబానికి జన్మించి 10th క్లాస్ ఫెయిల్ అయిన వారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో లేదు, బాగా చదవాలని తోమితే తిరిగి మళ్ళీ వెళ్ళి మాన్సాస్లోనే 11th 12th క్లాస్ చదివి ఈరోజు దేశానికే కాదు ప్రపంచంలోనే ఒక అతిపెద్ద పారిశ్రామికవేత్తగా మారిన వ్యక్తి జిఎంఆర్ గారు. జిఎంఆర్ గారు ఆనాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాలని ఆయన అనుకున్నారు. అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి నేను సేవ చేయాలనుకున్న వ్యక్తి. కానీ ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంచెం సందేహం ఉండేది. మీరు ఎయిర్పోర్ట్ కట్టగలుగుతారా, మీకు అనుభవం ఉందా, ఇంత పెద్ద ప్రాజెక్ట్, స్ట్రాటజికలీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ హైదరాబాద్ మీ చేతుల్లో పెట్టాలనుకున్నా. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి నాకు. అది నేను ఇంకా కన్విన్స్ అవ్వలేదు, వెళ్ళి పనిచేసి నన్ను కన్విన్స్ చేయండి అని నన్ను అడిగారు. ఇది ఎప్పుడు టెండర్ గెలిచిన తర్వాత, బిడ్ గెలిచిన తర్వాత. అప్పుడు జిఎంఆర్ గారు ప్రపంచం మొత్తం తిరిగి ఏకంగా జేవీలు ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి, లేదు మేము కట్టగలుగుతాం, కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక నంబర్ 1 ఎయిర్పోర్ట్ మేము హైదరాబాద్ లో కట్టి తీరుతామని ఒక పట్టుదలతో కట్టి ఈరోజు తెలంగాణ జీడిపికి సుమారు 12% కాంట్రిబ్యూషన్ చేస్తుంది హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్. ఆనాడు చాలా మంది ఎగతాళి చేశారు, ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు అవసరమా అని అడిగారు. వాళ్ళందరూ ఒకటే సమాధానం ఇస్తున్నా, ఈరోజు వెళ్ళి చూడండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా డెవలప్ అయింది. ఈరోజు పక్క రాష్ట్రాల్లో బెంగళూరు కానీ చెన్నైలో కానీ ఒక ఎయిర్పోర్ట్ అయిపోయింది, 2వ ఎయిర్పోర్ట్ కట్టే పరిస్థితికి వచ్చారు. కానీ హైదరాబాద్ అదృష్టం ఏంటంటే
ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విజన్. 5,000 ఎకరాలు తీసుకుని రాబోయే 100 సంవత్సరాల కెపాసిటీ కూడా శంషాబాద్ లోనే కట్టే విధంగా ఆనాడు ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ముందరికెళ్లారు. విజన్ అనేది చాలా చాలా అవసరం అండి. కొంతమంది విజన్లెస్ పీపుల్ విజనరీని ఎగతాళి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు రాజుగారిని కలిసిన తర్వాత ఆయన మాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఏవియేషన్, సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో 25% తెలుగోలు ఉండాలి, దానికి మీరు ఏం చేయాలో మీరు చెయ్యండి. ఒక ముఖ్యమంత్రిగా నా సహకారం ఉంటుందని ఆయన చాలా సింపుల్ గా చెప్పారు. ప్రపంచంలో, దేశంలో కాదు, ప్రపంచంలో 25% అంటే కనీసం భారతదేశంలో 70% ఉండాలని ఈరోజు రాజుగారే నాకు టార్గెట్ పెంచారు. అంటే బాబు గారు ఆ విజన్తో మాకు ఆదేశాలు జారీ చేశారు. అప్పుడు రాజుగారు నేను మాట్లాడా, జిఎంఆర్ అంకుల్తో కూడా నేను మాట్లాడా, ఎట్లా చేయాలి డిస్కస్ చేశాం. ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేయాలి. కేవలం ఏదో ఒక యూనివర్సిటీ చేస్తాం కాదు, ఒక కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి, అంటే స్టూడెంట్ లైఫ్, అకామిడేషన్, అదేవిధంగా మన క్యాఫెటీరియా, ఇవన్నీ కూడా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంటుంది. ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి బెస్ట్ ఇన్ క్లాస్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఒక ఏవియేషన్ ఎడ్యుసిటీకి తీసుకొస్తేనే మన ప్రాంత రూపురేఖలు మార్చొచ్చని ఆనాడు మేము తీసుకున్నాం ఒక నిర్ణయం. ఇది నేను ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు కూడా బాగా గుర్తు నాకు, తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఆఫీసులో నేను కూర్చున్నప్పుడు అదితి గారు ఒక మ్యాప్ తీసుకుని వచ్చారు, పెద్ద మ్యాప్, ఉత్తరాంధ్ర మ్యాప్ తీసుకుని వచ్చి, లోకేష్ గారు మానస ట్రస్ట్ కి ఇక్కడిక్కడ భూములు ఉన్నాయి, మీరు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురండి, వాళ్ళకి మేము ఉచితంగా భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన గొప్ప వ్యక్తి అదితి గజపతి రాజు గారు. ఈరోజు గజం గజం కోసం కొట్టుకునే సమాజంలో వేలాది ఎకరాలు ప్రజల కోసం అందించిన గొప్ప కుటుంబం ఇది. నేను వేదిక పైన వచ్చినప్పుడు నవ్వుతూ అటు అశోక్ గారికి అదితి గారికి నేను చెప్తున్నాను, రాత్రి నన్ను ఇద్దరు పడుకోనియలేదండి. ఇది ప్రజలందరూ ఈ విషయం వినాలి. రాము కూడా నాతోనే ఉన్నాడు నిన్నంతా. ఈ ఎంఓయు ఫైల్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. సో నాకు రాత్రి ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో నేను ఫాలోఅప్ చేస్తున్నాను, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యటనలో ఉన్నారు, ఫైల్ తొందరగా క్లియర్ చేయాలని నేను ఫాలోఅప్ చేస్తున్నా. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సెక్రటరీ గారు నాకు ఫోన్ చేసి, ఫైల్ వచ్చింది, 90 పర్పెచువల్ గా ఉచితంగా భూమి, అంటే లీజ్ కూడా కాకుండా ఉచితంగా భూమి ఇద్దామని ఈ ఫైల్లో ఉంది, ఇది సాధ్యం కాదు అన్నారు. అప్పుడు నేను అన్నా, దాతలు లేని ఇబ్బంది మనకెందుకు సార్ ప్రభుత్వంగా అన్నా. లేదు, ఒకసారి మీరు మళ్ళీ మాట్లాడండి, ఏదో టోకెన్ అమౌంట్ ₹1 పెట్టాల్సి వస్తుందేమో అన్నారు. ప్రయత్నిస్తాను సార్ అన్న. అశోక్ గారికి ఫోన్ చేసేంత సాహసం నేను చేయాల. అదితి గారికి ఫోన్ చేశా, సస్యమేర ₹1 కూడా ఒప్పుకోలేదు, వాళ్ళు ₹1 కూడా ఒప్పుకోలేదండి. అంటే ఆ పట్టుదల, కమిట్మెంట్ సమాజం పట్ల ఎంత ఉందో దయచేసి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం. ఒక గొప్ప మనసుతో మా కుటుంబంలో ఏవియేషన్ బ్లడ్ ఉంది. మా ఫ్యామిలీలో ఒకరు ఆనాడు బ్రిటిష్ కాలంలో ఒక పైలట్ లైసెన్స్ రావాలంటే చాలా కష్టమైన పరిస్థితి, అలాంటిది మా కుటుంబంలో ఒకరికి వచ్చింది, ఏవియేషన్ లో మా బ్లడ్ లో ఉంది, మా మానసాస్ పేరు పెట్టారు, అది చాలు మాకని చెప్పిన గొప్ప కుటుంబం, వేదిక మీద ఉన్న కుటుంబాన్ని సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తాను. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆలోచనలు రావచ్చు, చేయాలనే తపన ఉండొచ్చు,
కానీ కలిసికట్టుగా వచ్చి ఎస్ మీరు నడవండి, మీరు చేయండి, మీకు అండగా నిలబడతామని చెప్పే వాళ్ళకి చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగానే ఈ సభాముఖంగా అశోక్ గారిని, అదేవిధంగా ప్రత్యేకంగా అదితి గారిని, వాళ్ళిద్దరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఎడ్యుసిటీ అనేది కేవలం రాష్ట్రానికి, దేశానికే కాదు, ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడబోతుంది. ఆనాడు ఎట్లయితే మనందరం కథలు విన్నాం ఐఎస్బి గురించి, దిస్ విల్ బి అన్ ఇన్స్టిట్యూట్ దట్ విల్ బి బెటర్ దెన్ ది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. నిన్న మేము ఇక్కడికి వస్తుంటే రాము నేను కూడా మాట్లాడుతూ వచ్చాం, ఇద్దరం కలిసి ప్రయాణం చేసాం. నేను సుమారుగా 2 గంటలు ఏ యూనివర్సిటీస్కి వెళ్ళాలి, ఫిబ్రవరి నుంచి ఎవరెవరు గడపలు దొక్కాలి, ఈ ఎకో సిస్టమ్ ఎలా బిల్డప్ చేయాలి, ఇంజన్లో ఎవరు, డ్రోన్స్లో ఎవరు, ఏవియానిక్స్లో ఎవరు, అదేవిధంగా ఏటీసీ ట్రైనింగ్ చాలా చాలా అవసరం, పైలట్స్ కూడా అవసరం. సో ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా తీసుకురావాలి, దానిపైన ఆల్రెడీ మేము వర్కౌట్ చేస్తాం. అంటే ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో ఏదైతే ఏవియేషన్ ఎడ్యుసిటీని ఒక వరల్డ్ క్లాస్ మోడల్గా చేయాలని దానిపైన మేమందరం కూడా అహర్నిశలు కష్టపడతామని గజపతిరాజు గారికి, అశోక్ గజపతిరాజు గారికి మీ అందరి సమక్షంలో ఆయనకు నేను తెలియజేస్తున్నా. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. 2014లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడే చెప్పారు, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని నినాదానికి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలి, కానీ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం అని నేను చెప్పాను. అందుకే ఆటోమోటివ్ క్లస్టర్ ఒక అనంతపూర్లో వచ్చింది, రెన్యూవబుల్ ఎనర్జీ క్లస్టర్ కర్నూలు అనంతపూర్ జిల్లాలో వచ్చింది, సిమెంట్ క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఒకటి వచ్చింది, ఏసీ క్లస్టర్ ఒకటి వచ్చింది, కంప్రెస్డ్ బయోగ్యాస్, ఆక్వా, క్వాంటమ్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, స్టీల్, ఇలా ఒక్కొక్క క్లస్టర్ సుమారుగా 22-23 క్లస్టర్స్ తయారు చేస్తున్నాం. ఈ క్లస్టర్లో కేవలం ఒక 10 కంపెనీలు తీసుకొస్తాం కాదు, ఎంటైర్ ఎకో సిస్టమ్ ఈ క్లస్టర్లో తీసుకొస్తున్నాం. ఏవియేషన్లో ఇప్పటికీ నేను రాము కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అసలు ఒక ఇంజిన్ తయారు చేయాలంటే సుమారుగా 1000 కంపెనీలు వాళ్ళ కాంపోనెంట్స్ ఇస్తాయి. నేను రాముకు చెప్పా, పెద్ద పెద్దలు అవసరం లేదు, నాకు ఆ కాంపోనెంట్ తయారు చేసే లిస్ట్ చాలు, వాళ్ళందరినీ నేను ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తాం. ఆ క్లస్టర్ మనం కలిసికట్టుగా ఏర్పాటు చేద్దాం అని చెప్పాను. ఇది అనేది వర్టికల్. హారిజాంటల్ ఎడ్యుకేషన్, ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏదైతే మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నామో అది హారిజాంటల్. ప్రపంచానికే మనం టాలెంట్ అందజేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లా ప్రతి క్లస్టర్లో మీరు చూస్తే ఒక సిస్టమేటిక్ అప్రోచ్ మేము తీసుకుని ఎడ్యుకేషన్ని, ఇండస్ట్రీని ఇంటిగ్రేట్ చేసి యంగ్స్టర్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో జాబ్ రెడీగా వాళ్ళకి కావాల్సిన కరికులం కూడా తయారు చేసి అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది వాస్తవంగా ప్రపంచంలో ఒకే ఒక దేశం ఈ మోడల్ ఫాలో అయింది, అది చైనా. ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకున్నారు. ఏవియేషన్లో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఫర్నిచర్లో కానివ్వండి, టాయ్స్లో కానివ్వండి, ఇట్లా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకున్నారు. అదే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. చివరిగా రాష్ట్రం లక్ష్యం ఒకటే, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని. దానికోసం మేము అహర్నిశలు కష్టపడుతున్నాం. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా నేను కోరేది ఒకటే, అభివృద్ధి చేసడానికి మేము ముందరికి వచ్చాం. మీ సహకారం కూడా చాలా చాలా అవసరం. నేను 99 పైసలకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి భూములు ఇస్తానంటే చాలా మంది ఎగతాళి చేశారు. భూమి ఇస్తే సరిపోతుందా, కంపెనీలు వస్తాయా అని. ఆ ఒక్క నిర్ణయం వల్ల టీసీఎస్ వచ్చింది, ఆ ఒక్క నిర్ణయం వల్ల కాగ్నిసెంట్ వచ్చింది. రాబోయే 100 రోజుల్లో
కనీసం ఇంకొక 2 కంపెనీలకి విశాఖపట్నానికి ఐటీ రంగంలో తీసుకొచ్చే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇట్లా చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. మొన్న సెక్రటరీ గారు అన్నారు, సార్ చాలా రిస్కీ డెసిషన్ తీసుకుంటున్నారు మీరని. మాకు అలవాటే సార్ ఇదన్నా. మంచి మనసుతో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు సహకరిస్తారు, ప్రకృతి సహకరిస్తుంది. ఆయనకు ఒకటే చెప్పా, ఐఎస్బి ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది ఇట్లానే అన్నారు, ఇది రిస్కీ నిర్ణయం అని. బాబు గారికి ఆయన ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. దట్ ఈస్ వై హైదరాబాద్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అని నేను చెప్పా. అలాంటి నిర్ణయాలు మేము తీసుకుంటాం. మిసైల్స్ రెడీగా ఉన్నాయి, ఇక్కడ అద్భుతమైన జీపీఎస్లు కూడా ఉన్నాయి. మాకు గైడెన్స్ టైం టు టైం ఇస్తారు. కలిసికట్టుగా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం మేము తీసుకుంటాం. ఆయన్న గారిని కలవలేకపోయాను, అంటే నిన్నే ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి వచ్చాము. ధర్మేంద్ర ప్రధాన్ గారికి కాన్స్టిట్యూషన్ డే నాడు మాక్ అసెంబ్లీ ఎట్లా నిర్వహించామో ఆయనకు వీడియో చూపించాము. పిల్లలకి రూపొందించిన రాజ్యాంగం పుస్తకం కూడా ఆయన చూపిస్తే, ఫిబ్రవరి మాసంలో భారతదేశంలో ఉన్న స్టేట్ ఎస్సీఆర్టీ సంస్థలందరినీ వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసుకుందాం. ఏ మోడల్ ఏదైతే అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రంలో మీరు రూపొందించారో ఆ మోడల్ అన్ని రాష్ట్రాల్లో అదే మోడల్ ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళు కొంచెం అవగాహన తీసుకొద్దామని ఆయన చెప్తాం జరిగింది. ఆయన కూడా ఆశ్చర్యపోయారు, ఇంత అద్భుతంగా ఎట్లా నిర్వహించారంటే మా స్పీకర్ గారి కృషితో మేము చేశాము, ఆయన సహకారంతో మేము ఇంత అద్భుతంగా చేయగలిగామని ఆయన చెప్తాం జరిగింది. మిసైల్ జీపీఎస్ అనే ఒక ఉదాహరణ లాస్ట్ పాయింట్ చెప్పి నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. నేను శాసనసభ సాక్షిగా గౌరవ స్పీకర్ గారు నేను అడిగా, సార్ హౌస్ లోపలనే మాక్ అసెంబ్లీ నిర్వహిస్తే బాగుంటుందని నేను కోరాను. ఆయన చాలా ఇబ్బంది పెట్టా, చాలా ఇబ్బంది పెట్టా. కనీసం ఒక 10-15 సార్లు మాట్లాడి ఉంటాను, ఫోన్ చేసి ఉంటాను. అంటే మంచి మనసుతో ఏదో చేయాలని అనుకుంటాం. అంటే అప్పుడు ఆయన లేదు, రూల్స్ ఉంటుంది, సభా సాంప్రదాయాలు ఉంటాయి. అంటే మీరే కదా సార్ స్పీకర్, మీ చేతుల్లోనే అంత ఉంటుంది. లాస్ట్ రూల్ బుక్ లో లాస్ట్ రూల్ ఉంటుంది, ఇఫ్ స్పీకర్ సో డిజైర్స్ క్యాన్ ఓవర్ రైడ్ ఆల్ ద ప్రీవియస్ రూల్స్ అని లాస్ట్ రూల్ ఉంటుంది. నేను ఆ రూల్ కోట్ చేశాను. ఓకే, ఇంక వీడితో మాడితే కష్టం అని చెప్పి డైరెక్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఈ మిసైల్ ఇబ్బంది పెడుతున్నాడు, మీరు జీపీఎస్ గా డైరెక్షన్ ఇవ్వండి, ఈ మిసైల్ కి లోపల పెట్టాం. కానీ అసెంబ్లీ ప్రాంగణంలో అద్భుతంగా ఒక టెంట్ వేసి అసెంబ్లీ లోపల ఎలా ఉంటుందో అదే విధంగా మేము చేస్తాం, ఆ మిసైల్ కి మీరు డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పిన గొప్ప వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. మొత్తం కార్యక్రమం అయిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకంటే కొంతమంది ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు తెలియక ఎక్కడ నిర్వహించాం కూడా కనీసం అవగాహన లేక మా పైన ఆరోపణలు చేశారు. అప్పుడు నాకు జీపీఎస్ గొప్పతనం ఏంటో నాకు అర్థమైంది. ఒక మాటలో చెప్పాలంటే అటు రాముకు కానివ్వండి, ఇటు అదితి గారు కానివ్వండి, నాకు కానివ్వండి, వీఆర్ వెరీ లక్కీ టు వర్క్ ఇన్ తెలుగుదేశం పార్టీ. ఇది మా అదృష్టం. ఎందుకంటే ఒక పక్కన సీనియర్స్ గైడెన్స్, ప్రోత్సాహం అద్భుతంగా మాకు దక్కుతుంది. ఇంకో పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు. మన పట్నాలో వెనకాల సీట్లో ముగ్గురం కూర్చున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారితో రాము నేను కూర్చున్నాం. అప్పుడు నవ్వుతా నేను ముఖ్యమంత్రి గారు చెప్పా, సార్ మేము 10 కేజీలు మోయగలితే మీరు 14 కేజీలు ఇస్తారు సార్, మేము 14 మోయగలితే మీరు 18 కేజీలు ఇస్తారు సార్, 18 మోయగలితే 20 కేజీలు కూడా మీరే ఇస్తారు, మమ్మల్ని మీరైతే పడుకోనీయరని చెప్పాం. అంటే కుర్రలు ఏం చేస్తున్నారు మీరు ఇంకా అని చెప్పి మమ్మల్ని ఎగతాళి చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. బట్ రియలీ వీఆర్ వెరీ లక్కీ. మాకు అద్భుతమైన గైడెన్స్ ఉంది, టైం టు టైం ఫీడ్బ్యాక్ ఉంది. ఏ చిన్న క్రైసిస్ ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తారు, అశోక్ గారు మాకు గైడెన్స్ ఇస్తారు, అయ్యన్న పాత్రుడు గారు కూడా నిర్మమాటంగా మా అందరికి ఫోన్ చేసి, అందరికీ తండ్రి లాంటి వాళ్ళు, వేదికమైన ఇద్దరు పెద్దలు మమ్మల్ని గైడ్ చేస్తూనే ఉన్నారు. నేను వాళ్ళని సభాముఖంగా కోరుకునేది ఒకటే, మీ గైడెన్స్ ఎప్పుడు మాకు ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి.
ఎందుకంటే ఒక పక్కన అయ్యన్న గారు కానివ్వండి, ఇంకో పక్కన అశోక్ గారు కానివ్వండి, ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ శాసనసభ్యులు అయినప్పుడు మేము ఇంకా పుట్ల, రాము కానీ నేను కానీ ఇంకా పుట్టిన కూడా పుట్ల. సో వీఆర్ వెరీ లక్కీ. తండ్రి లాంటి వారు, మీ గైడెన్స్ ఎప్పుడు మాకు ఉండాలి. చేయాలని ఒక తపన ఉంటుంది, స్పీడ్లో పరిగెడతా ఉంటాం, కానీ టైం టు టైం కరెక్షన్స్, గైడెన్స్ జీపీఎస్ లాగా మీరు మాకు అందించాలని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, చివరిగా అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అదితి గారు. ఇఫ్ నాట్ ఫర్ యూ దిస్ వుడ్ హ్యావ్ నాట్ హ్యాపెండ్. యువర్ గైడెన్స్ హ్యాస్ బీన్ అమేజింగ్. ఎంత ప్రోయాక్టివ్ అప్రోచ్ అంటే, నేను ఇంకొక యూనివర్సిటీ పట్టుకురావాలని ప్రయత్నిస్తున్నా. ఇంకొక సెక్టర్లో, ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక సెక్టర్లో ఆల్రెడీ దాని గురించి ఒక గైడెన్స్ నోట్ నాకు ఇచ్చేశారు. వాళ్ళకి ఎట్లా చేయొచ్చు, ఇట్లా చేస్తే బాగుంటుందని. అంటే డిస్కషన్ స్టార్ట్ చేశాం, కానీ ఇంకా ఇంకా కాంక్రిటైజ్ అవ్వకపోయినా ఆల్రెడీ గైడెన్స్ నోట్ ఇచ్చారు. అంటే ఎంత ప్రోయాక్టివ్గా ఉన్నారని దానికి ఇది ఒక ఉదాహరణ. బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇఫ్ నాట్ ఫర్ దట్ మీటింగ్ we had in party office, this wouldn't have happened. You opened my eyes, you opened to the world of possibilities. Really, I truly appreciate your commitment to not only serve the people of Vijayanagaram, but to serve the people of Andhra Pradesh and people of Bharat. Thank you very much. Andarki namaskaram. Jai Hind. Thank you. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీ రాకతో అంటే ఒక హిస్టారికల్ ఇనిషియేటివ్ చేసినప్పుడు కొంచెం ఎమోషనల్ అవుతాం అందరం. ఎట్లయితే 1994లో బాబు గారి గురించి అంచెలంచెలుగా చెప్తారో, మళ్ళీ ఇంకో చరిత్ర రాయిపోతున్నాం తిరిగి. సో అందుకే టైం లైన్ మిస్ అయ్యాను. రిమైండ్ చేశారు గంటా శ్రీనివాస్ గారు. అదే జీపీఎస్ అన్నాయి కదా, అదే జీపీఎస్ మిస్ అయ్యాను. సో టైం లైన్ అన్నారు. మేము 12 నెలలు ఒక టైం లైన్ గా పెట్టుకున్నాం. ఫిబ్రవరి నుంచి విల్ స్టార్ట్ రోడ్ షో. 12 నెలల్లో వీ విల్ డెఫినెట్లీ బ్రింగ్ యూనివర్సిటీస్ హియర్, విల్ టేక్ దిస్ ప్రాజెక్ట్ టు ద లాజికల్ కంక్లూషన్. సో 12 months ఫ్రమ్ టుడే, నాట్ ఫ్రమ్ ఫిబ్రవరి. రాజు గారు అగ్రీ? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ధన్యవాదాలు సార్.